హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో భాగహారాలు గురించి తెలుసుకుందాము. భాగహారాల్లో మనకు ఒక ఫార్ములా ఉంటుంది. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, అంటే విభాజ్యం ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డివిడెండ్ బై డివైజర్ ఈక్వల్ టు కోషెంట్ అని ఉంది కదా. డివిడెండ్ అంటే మధ్యలో ఉన్నదాన్ని డివిడెండ్ అంటాము. ఇటుపక్క లెఫ్ట్ సైడ్ చెవిలో ఉండేదాన్ని డివైజర్, అంటే డివైడ్ చేసేదాన్ని డివైజర్ అంటాము. దాన్ని తెలుగులో విభాజకం అంటాము. ఇటుపక్క చెవిలో వచ్చేదాన్ని కోషెంట్ అంటాము. దాన్ని భాగఫలం అంటాము తెలుగులో. మనకు వచ్చే రిమైండర్ని శేషం అంటాము తెలుగులో. ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్ 4/2. అప్పుడు 4 అనేది మధ్యలో వేసుకుంటాము. 2తో ఇక్కడ 2 ఉండేదాన్ని డివైజర్ ప్లేస్లో వేసుకుంటాము. 2 2 4.